సామాన్య ప్రజలు హైదరాబాద్లో బతకడం కష్టంగా మారిపోయింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది ఇంటి అద్దెనా లేక నెల జీతమా అనే అనుమానం వస్తుంది. హైదరాబాద్లో బతకడం కష్టమేనా అన్న సందేహం వస్తుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్లో ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయాయి. ఇల్లు, ఫ్లాట్ల ధరలకే కాదు అద్దె ఇళ్లకు కూడా రెక్కలొచ్చాయి. అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు సిటీలో ఉండాలంటే సగం జీతం రెంట్లకే పోతుందని వాపోతున్నారు. అటు సొంతిల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేక, మరోవైపు అద్దె ఇళ్ల భారం భరించలేక భాగ్యనగరం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని ఏ కాలనీకి వెళ్లినా షాకింగ్ రెంట్స్ చెప్తున్నారు. సింగిల్ రూమ్ 10,000 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ సింగిల్ బెడ్రూమ్ కావాలనుకునేవారు 12 నుంచి 15,000 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబుల్ బెడ్రూమ్ అద్దె 30,000కు పైగా ఉండడంతో సామాన్య ప్రజలు షాక్ అవుతున్నారు. అద్దెలు కాకుండా మెయింటెనెన్స్ బిల్, వాటర్ బిల్, క్లీనింగ్ బిల్, కరెంట్ బిల్ అని చెప్పి మరో 2,000 వసూలు చేస్తున్నారు. అయితే ఈ రెంట్లకే సామాన్య ప్రజలు షాక్ అవుతుంటే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో 1 BHK 25,000, 3 BHK 50,000 పలుకుతోందన్న వార్త తెలిస్తే నోరెళ్లబెడతారు. ఆ ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్ కావాలంటే అద్దె ధర 25,000 రూపాయలు చెల్లించిందే. అదే 3 బెడ్రూమ్ కావాలంటే 50,000 సమర్పించుకోవాల్సిందే. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు భారీగా వెలిశాయి. దీంతో అక్కడ అపార్ట్మెంట్స్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలోనే రెంట్ తక్కువగా ఉండేది. కానీ హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ ఏర్పడిన తర్వాత అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్ 5,000 నుంచి 10,000 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్ కావాలంటే 20,000 నుంచి 25,000 వరకు చెల్లించాలి. ఇక డబుల్ బెడ్రూమ్ కావాలంటే 35 నుండి, 3 బెడ్రూమ్లు కావాలంటే 50,000 సమర్పించుకోవాల్సిందే. ఖాజాగూడలో గేటెడ్ కమ్యూనిటీల్లో 3 బెడ్రూమ్ల రెంట్ 50,000 పలుకుతుండడం గమనార్హం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో హైటెక్ సిటీలో ఇళ్ల అద్దెలు 50% మేర పెరిగినట్లు తెలుస్తోంది.